ఓకే. సో లాస్ట్ క్లాస్ మనం వెల్డ్ అండ్ ట్రిమ్ యూజ్ చేసాం, స్మార్ట్ ఫిల్ యూజ్ చేసాం. ఓకేనా? సో ఇవాళ నేను మీకు టెక్స్ట్ టూల్ గురించి చెప్తాను. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ టూల్ ఉంది. సో మనము క్యాపిటల్స్లో రాద్దాం. సో టెక్స్ట్ టూల్, ఓకేనా? బోల్డ్, ఇక్కడ మనకి ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కలర్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఫాంట్స్ ఎట్లా చేంజ్ చేస్తాం, సో ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. ఓకేనా? ఫాంట్స్, వాట్ ఆర్ ఫాంట్స్. ఓకేనా? ఓకేనా? ఇలా రైట్. సో కలర్, ఇలా మనం కలర్ ప్యాలెట్ ద్వారా మనం వీటికి కలర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ అవుట్లైన్ ఎట్లా అప్లై చేస్తాం మనం? సో చూడండి, సింప్లీ మీరు టెక్స్ట్ని ఇక్కడ డబల్ క్లిక్ చేసుకోండి. డబల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు అవుట్లైన్ పెన్ అనే ఆప్షన్ వస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, వచ్చింది అవుట్లైన్. సో అట్లా మనము టెక్స్ట్కి అవుట్లైన్ కూడా ఇవ్వచ్చు ఇలా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈజ్ మనము టెక్స్ట్ తోటి ఇంకేం చేయొచ్చు ఎగ్జాక్ట్లీ. టెక్స్ట్ తోటి మనము ఒక టెక్స్ట్కి గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. గ్రేడియంట్ ఇవ్వచ్చు. ఓకే, టెక్స్ట్కి మనం గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. సో ఎట్లా ఇస్తాం మనం? F11. ఓకే. సో చూడు, ఇలా మనము గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. రేడియల్, ఎలిప్టికల్, ఇక్కడ ఎలిప్టికల్ అంటారు. ఓకేనా? సో ఇట్లా రైట్. సో ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏం చేయొచ్చు, మనము ఒక పాత్ మీద పెట్టచ్చు టెక్స్ట్. ఓకే, సేమ్ మనం ఇలిస్ట్రేటర్లో చూసాం, గుర్తుందా? పాత్ మీద టెక్స్ట్ని పెట్టడం. ఫోటోషాప్లో పెట్టచ్చా పాత్ మీద టెక్స్ట్ని? గుడ్. సో అలానే మనము కోరల్ డ్రాలో కూడా పెట్టచ్చు. అయితే నాకు కోరల్ డ్రా నచ్చుతుంది. ఇంకా కోరల్ డ్రాది ఇంకా పాత్ ఆన్ టెక్స్ట్ ఆప్షన్ ఇంకా నాకు ఇలిస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్ కంటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో చూద్దాం ఒకసారి. సో నేను బెజియర్ టూల్ తీసుకుంటా. ఐ థింక్ నేను ఈ బెజియర్ టూల్ గురించి చెప్పాను మీకు. ఓకే, సో బెజియర్ టూల్ని ఇలా తీసుకొని, ఓకే, షేప్ టూల్ తోటి దీన్ని కొంచెం మనం మోడిఫై చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని పాత్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ టెక్స్ట్, తర్వాత పాత్ని సెలెక్ట్ చేయాలి. చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్ మెనూలోకి వెళ్ళి ఫిట్ టెక్స్ట్ టు పాత్. ఓకే, ఫిట్ టెక్స్ట్ టు పాత్. సో చూడండి, అప్పుడు టెక్స్ట్ పాత్ మీద కూర్చుంటుంది. ఓకేనా? సో చూడండి, ఇట్లా మీరు దీన్ని మీకు ఎటువైపు అంటే అటువైపు పెట్టుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇట్లా మూవ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఇంకొక పాత్ తీసుకుంటాను నేను. టెక్స్ట్ సైజ్ కొంచెం చిన్న చేద్దాం. ఓకే, సో బెజియర్ తీసుకోండి. ఇక్కడ మీరు ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ డబల్ క్లిక్ చేస్తే చాలు. అప్పుడు మీకు ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసేసుకోవచ్చు ఇలా. ఓకేనా? సో ఇలా. సో ఇప్పుడు మనము టెక్స్ట్ని మనము పాత్ మీద కూర్చోబెడదాం. సో ఎట్లా చేయొచ్చు? షిఫ్ట్ పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేయండి. టెక్స్ట్ని, పాత్ని, తర్వాత టెక్స్ట్ని మనము ఫిట్ టెక్స్ట్ పాత్. సో చూడండి,
సో ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలనుకోండి, చూడండి ఇట్లా నేను మూవ్ చేసుకోవచ్చు. ఇలా. సో ఇది మనం మాన్యువల్గా చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, మాన్యువల్గా. మీకు మాన్యువల్గా వద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చూడండి, ఆఫ్సెట్ అని ఆప్షన్ ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని నేను మూవ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇట్లా అంటే ఇక్కడ మీకు వాల్యూ టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా అంటే డైరెక్షన్ ఇక్కడ అంటే ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి డిస్టెన్స్ చూడండి, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫ్రమ్ పాత్ నుంచి ఎంత దూరంగా ఉండాలి టెక్స్ట్. సో చూడండి ఇట్లా కిందకు ఉండాలా, పైకి ఉండాలా, సెంటర్లో ఉండాలా, ఇట్లా. సో అట్లా మనము డిసైడ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు మాన్యువల్గా కావాలంటే మాన్యువల్, లేదు అంటే మీకు ఇక్కడ వాల్యూస్ ద్వారా దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అంతేకాకుండా మనం ఇలా పాత్కి కాకుండా సర్కిల్ మీద కూడా పెట్టచ్చు. ఓకే, సో మనము ఒక ఎలిప్స్ తీసుకుందాం. సో పర్ఫెక్ట్ ఎలిప్స్కి ఏం చేయాలి మనం, కంట్రోల్. ఓకే, పీ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ సెంటర్కి వస్తుంది. ఓకే, అండ్ మీరు ఇక్కడ టెక్స్ట్ని తీసుకోండి. ఓకేనా. సో మీరు ఏదైనా టైప్ చేసుకోండి ఇట్లా. సో మీరు ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇంకా ఇంపాక్ట్ ఫాంట్ ఇద్దాం మనం. ఓకే, ఇంపాక్ట్ ఇచ్చి దీనికి రెడ్ కలర్ ఇద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, టెక్స్ట్లోకి వెళ్ళండి, ఫిట్ టెక్స్ట్ టు పాత్. చూడండి కూర్చుంది మనం. ఓకేనా. సో దీన్ని మనము సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎట్లా ఇంక్రీజ్ చేస్తాం మనం, ఇలా 72 కాదు, ఇంకా తక్కువ పెడదాం, 60 పెడదాం. 60 కూడా 4000 వచ్చి 40 పెడదాం. ఓకే, 50. ఓకే, సో చూడండి ఇక్కడ. సో ఇలా మనము టెక్స్ట్ని పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం ఇప్పుడు డిస్టెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాత్. సో దీన్ని మీరు ఇట్లా క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఓకే. సో చూడండి ఇప్పుడు ఇట్లా మనము పెట్టుకోవచ్చు ఎలిప్స్ మీద. అండ్ ఈ ఎలిప్స్ని ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఎలిప్స్కి టెక్స్ట్కి కనెక్షన్ ఉంది ఇంకా. సో కనెక్షన్ని బ్రేక్ చేయాలి మనం. బ్రేక్ చేయాలంటే కంట్రోల్ క్యూ కొట్టండి. కంట్రోల్ క్యూ ఆర్ రైట్ క్లిక్ చేసి మీకు కన్వర్ట్ టు కర్వ్స్ అంటే ఏమవుతుంది, రెండింటికి కనెక్షన్ తెగిపోతుంది. ఇప్పుడు రెండు సపరేట్ అయిపోయినాయి. ఓకేనా. సో చూడండి ఇట్లా ఇప్పుడు సపరేట్ అయిపోయినాయి అన్నమాట టెక్స్ట్ అండ్. సో ఎట్లా బ్రేక్ చేసామో అర్థమైంది కదా. కనెక్షన్ కంట్రోల్ క్యూ కొడితే మనకి ఇట్లా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనము అట్లా ఒక పాత్ మీద ఎట్లా పెట్టాలి టెక్స్ట్ అండ్ ఒక ఎలిప్స్ మీద. అండ్ ఇంతే కాదు, ఇంకొకటి ఏం చేయొచ్చు మనం అంటే చూడండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం చూడండి, నేను కన్వర్ట్ కర్వ్స్ అన్నప్పుడు ఇది ఇక టెక్స్ట్ కాదు, ఇది కర్వ్ అనమాట. ఇది కర్వ్ అయిపోయింది టోటల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక హార్ట్ షేప్ ఉంది. హార్ట్ షేప్ మీద పెట్టాలంటే కూడా మనము చేసుకోవచ్చు. అండ్ మీరు ఇలా కూడా పెట్టచ్చు చూడండి. అంటే ఇట్లా డైరెక్ట్ మనం ఎట్లా వేస్తున్నాము, ఒక టెక్స్ట్ని టైప్ చేసి
షిఫ్ట్ పట్టుకొని చేస్తున్నాం కదా, అట్లా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇగో మనకి డైరెక్ట్ ఇక్కడ ఒక కవులా వచ్చింది చూసారా, సో అది వచ్చినప్పుడు కూడా మీరు ఇట్లా టైప్ చేసుకోవచ్చు. చూడండి ఓకేనా. సో అట్లా చూడండి, ఇక్కడ దీన్ని మీరు కావాలంటే ఇట్లా హైలైట్ చేసుకొని ఓకే ఇంపాక్ట్ ఇద్దాం మనం. ఓకే ఇంపాక్ట్ ఇచ్చేసి ఇట్లా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి 48 చూడండి ఒక హార్ట్ షేప్లో మనకి ఇలా వచ్చేసింది. సో దీన్ని మీరు కావాలంటే కొంచెం ఆఫ్సెట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాత్ కొన్ని బగ్స్ ఉంటాయి దీంట్లో. ఓకే ఇలా ఓకే అండ్ 52 పెట్టి చూద్దాం ఒకసారి. రైట్ ఓకేనా. సో ఇట్లా మనం ఒక పాత్ మీద పెట్టచ్చు, ఒక కామన్ షేప్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. రైట్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము ఒక ఎన్వెలప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్వెలప్ ఐ థింక్ ఎన్వెలప్ మీకు ఆల్రెడీ ఇలిస్ట్రేటర్లో తెలుసు, గుర్తుందా? సో మనము కోరల్ డ్రాలో చూద్దాం ఎన్వెలప్ ఎట్లా చేయాలో. సో ఎట్లా చేయొచ్చు కోరల్ డ్రాలో ఎన్వెలప్. సో చూడండి, నేను ఫస్ట్ ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని కంట్రోల్ క్యూ కొడదాం. కంట్రోల్ క్యూ కొడితే ఏమవుతుంది మనకి, ఇది కన్వర్ట్ టు కర్వ్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, షేప్ టూల్ తీసుకొని మీరు ఇక్కడ డబల్ క్లిక్ చేయండి, ఒక పాయింట్ యాడ్ అవుతుంది. అలానే ఇక్కడ ఒక డబల్ క్లిక్ చేయండి, ఒక పాయింట్ యాడ్ అవుతుంది. సో మీరు ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకోండి. ఇట్లా ఉంది డమరుకం లాగా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు చూడండి, ఇక్కడ సంథింగ్ లైక్ నేను ఏం రాస్తాను అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దాం. ఓకేనా. రైట్. సో బోల్డ్ అండ్ ఇంపాక్ట్ తీసుకున్నాం జస్ట్. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఎన్వెలప్ ఎట్లా చేస్తాం మనం? ఎన్వెలప్ ఎలా చేస్తాం మనము చూడండి. ఎన్వెలప్ చేయాలంటే మనకి ఇక్కడ ఎన్వెలప్ టూల్ ఆర్ ఎన్వెలప్ టూల్ని ఆర్ ఎన్వెలప్ ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి. సో ఎన్వెలప్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకి చూడండి, ఎఫెక్ట్స్లో ఉంటుంది. ఎఫెక్ట్స్లో ఎన్వెలప్ అని ఉంటుంది. ఆర్ మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఎన్వెలప్ అని ఉంటుంది. సో ఇలా కూడా అంటే టూల్స్లో కూడా ఎన్వెలప్ ఉంటుంది, ఇలా కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒకసారి ఎన్వెలప్ టూల్ యాక్టివేట్ కాగానే ఇక్కడికి వస్తుంది మీకు రైట్ సైడ్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు చూడండి, నేను టెక్స్ట్ని తీసుకుంటా, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి క్రియేట్ ఎన్వెలప్ ఫ్రమ్ అని ఉంది ఆప్షన్, క్రియేట్ ఎన్వెలప్ ఫ్రమ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది. చూడండి ఈ షేప్లోకి టెక్స్ట్ వచ్చేసింది. ఈజీ ఇది. ఇంకా దాంట్లో కొంచెం లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది మనకి ఇలిస్ట్రేటర్లో, ఇక్కడ ఇంకా చాలా ఈజీ ఉంది. చూడండి. సో ఇంకొక షేప్ చేద్దాం మనం. సో ఈసారి నేను ఒక ఎలిప్స్ తీసుకుంటా. ఓకే. సో ఇక్కడ ఏదైనా మనము టెక్స్ట్ టైప్ చేద్దాము. ఓకేనా. సో సంథింగ్ లైక్ జియో అని టైప్ చేద్దాం. ఓకే.
ఓకే, దీనికి ఇంపాక్ట్ ఇస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఈ ఎలిప్స్ షేప్లోకి రావాలి మనకి. సో ఏం చేయాలి, టెక్స్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ ఎన్వెలప్ ఫ్రమ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇట్లా క్లిక్ చేసుకోండి, కొంచెం ఇట్లా బార్డర్ మీద. సో చూడండి ఇట్లా కరెక్ట్ అది ఈ షేప్లోకి వచ్చేసింది. ఈ టెక్స్ట్ ఈ షేప్లోకి వచ్చేసింది. మీరు వేరే ఫాంట్ తీసుకుంటే మీకు ఇంకొక రకంగా వస్తుంది. సో ఇక్కడ మనం ఇంపాక్ట్ తీసుకున్నాం, లెట్స్ సే టైమ్స్ న్యూ రోమన్ తీసుకున్నాం. ఓకేనా, టైమ్స్ న్యూ రోమన్ తీసుకొని క్రియేట్ ఎన్వెలప్ ఫ్రమ్ అందాం. ఓకే, ఇది ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఎలా సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2022 పెడదాం. ఓకేనా, దీనికి కూడా మనం ఇంపాక్ట్ ఫాంట్ ఇద్దాం. ఓకేనా, సో ఇచ్చేసి ఇక్కడ మీరు ఆల్రెడీ కొన్ని రెడీమేడ్ షేప్స్ ఉన్నాయి, వీటితో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్ అది ఆ షేప్లోకి వచ్చేసింది. చూసారా, వినయ్ బిజీ ఉన్నావు. సో చూడండి ఇట్లా మీరు మోడిఫై చేసుకోవచ్చు బాగా. ఓకేనా, అండ్ అట్లానే ఇక్కడ మనకి ఈ షేప్స్ మీరు చెక్ చేసుకోవాలి, కొన్ని బాగా వస్తాయి కొన్ని బాగా రావు మనకి. ఓకే, ఇది బాగా రాలేదు చూడండి, టోటల్ మోడిఫై అయిపోయింది. ఇది చూద్దాం ఒకసారి. ఓకే, అలానే ఇక్కడ ఇంకా మనకి హార్ట్ షేప్తో బాగుంటుంది. హార్ట్ షేప్ చూడండి ఎట్లా వచ్చింది. సో హార్ట్ షేప్తో కూడా వచ్చింది మన టెక్స్ట్. ఓకేనా, ఓకే. సో ఇవి రెడీమేడ్ షేప్స్. అయితే మనకి రెడీమేడ్ బదులు మన ఓన్ షేప్ పెడదాం బెస్ట్. సో ఈసారి నేను ఒక ఇలా తీసుకుంటా. సో కంట్రోల్ క్యూ కొట్టేసి ఇలా పెడదాం. ఓకేనా, ఓకేనా. సో ఇప్పుడు మనము ఏం చేద్దాం, దీని ఇది ఎగ్జాక్ట్లీ ఇట్లా రావాలంటే క్రియేట్ ఎన్వెలప్ ఫ్రమ్. చూడండి ఓకేనా. సో ఇప్పుడు కనెక్షన్ బ్రేక్ చేసేయచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు ఇట్లా. ఓకే, సో సమ్ డిఫరెంట్ కలర్ ఇవ్వచ్చు దీనికి ఇట్లా. చూడండి ఎన్వెలప్. అయితే ఎన్వెలప్తో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. సో నేను ఒక ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటా. సో చూడండి ఇక్కడ మనకి మగ్గు ఉంది. ఓకే, ఏమంటారు దీన్ని, మగ్గే అంటారు కదా, టీ కప్ అంటారా, మగ్గ అంటారా.
ఓకే. సో ఇప్పుడు మనము దీని మీద ఒక ఏమైనా టెక్స్ట్ పెడదాం. ఓకేనా, ఈ మగ్ మీద టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఎట్లా ఉండాలి, కరెక్ట్ ఆ మగ్గుకి ఇట్లా సెట్ అవ్వాలి. ఓకేనా, సో నేను ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్ టైప్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇంపాక్ట్ ఫామ్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఇంపాక్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు అది ఆ ఫాంట్ ఒకసారి సెట్ అవుతుంది. సో అట్లానే మనం ప్రతిసారి ఇంపాక్ట్ తీసుకోవాలని కాదు. ఓకే, కొన్నిటికి ఇంపాక్ట్ బాగుంటుంది. సో నేను ఒక వర్డ్ టైప్ చేస్తాను, క్యాప్షన్ కోట్ లాగా, టీమ్ వర్క్. ఓకే, టీమ్ వర్క్ మీన్స్ TNSI. ఓకే, సో దీనికి సెంటర్ అలైన్ చేద్దాం. ఓకేనా, ఓకే, దీనికి మనం ఏం చేద్దామంటే yellow కలర్ ఇద్దాం. ఓకే, ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఒక షేప్ తీసుకుంటా. సో ఈ షేప్ ఎట్లా తీసుకుంటా అంటే ఇట్లా ఉంటుంది, అది కరెక్ట్ మన మగ్గు షేప్ లాగా. ఓకేనా, సో కొంచెం సెట్ చేసుకున్నాము. ఓకేనా, కొంచెం ఇట్లా కర్వేచర్ రావాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, సో దీన్ని ఇలా పట్టుకొని క్రియేట్ ఎన్వెలప్ ఫ్రమ్ అనేసి దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి. ఓకే, సో చూడండి అక్కడ. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనము ఎలా పెట్టేద్దాం. ఓకే, సో చూడండి మనం ఒక మగ్గు మీద ఒక క్యాప్షన్ పెట్టేసాం. సో ఇది డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆ కర్వేచర్కి అడ్జస్ట్ అయింది కరెక్ట్గా. సో దిస్ ఈజ్ ఎన్వెలప్ అన్నమాట. క్రియేట్ ఎన్వెలప్ ఫ్రమ్ అని మనం ఒక ఎన్వెలప్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో మీకు ఇది యాక్చువల్లీ ఇల్లుస్ట్రేటర్లో చూసారు మీరు. కాకపోతే ఇల్లుస్ట్రేటర్లో కొంచెం లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక 2 షేప్స్ తీసుకోవాలి, ఒక షేప్ని ఇంకొక అదే ఒక టెక్స్ట్ని తీసుకోవాలి, టెక్స్ట్ని షేప్కి బ్యాక్ సైడ్ పెట్టాలి. ఓకే, సో ఇట్లా కొంచెం లాంగ్ ఉంది ప్రొసీజర్. ఓకే, ఇక్కడ ఈజీగా అయిపోతుంది మీకు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ చూడండి, మనము ఏదైనా ఒక పారాగ్రాఫ్ని ఒక షేప్లో పెట్టచ్చు. పారాగ్రాఫ్ని అండ్ పారాగ్రాఫ్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనము చూడండి. ఇక్కడ పారాగ్రాఫ్స్ చేయాలంటే ఎప్పుడైనా ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీకు నెక్స్ట్ Corel Draw తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఈజ్ InDesign. InDesignలో మీరు టెక్స్ట్ని ఇట్లా క్లిక్ చేసి టైప్ చేయకూడదు, ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి. సో బ్లాక్ ఎట్లా క్రియేట్ చేస్తాం చూడండి, ఇట్లా బ్లాక్ క్రియేట్ చేయాలి. ఈ బ్లాక్లో మీరు టెక్స్ట్ మ్యాటర్ పెట్టాలన్నమాట. ఓకేనా, ఇలా. సో ఇన్సర్ట్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అంటే డమ్మీ టెక్స్ట్ వచ్చేస్తుంది చూడండి. రైట్ క్లిక్ చేస్తే డమ్మీ టెక్స్ట్ వచ్చేసింది. అంటే మీరు ఆన్లైన్లో కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు, కానీ టైం సేవ్ చేయడానికి మనం డైరెక్ట్ ఇక్కడి నుంచే చేసాం.
ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అంటారు, అంటే డమ్మీ టెక్స్ట్ లాగా. ఓకేనా. ఒకసారి మనము ఇప్పుడు ఈ డమ్మీ టెక్స్ట్ని మనం ఒకసారి షేప్లో పెట్టి చూద్దాం. సో నేను ఒక షేప్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. కామన్ షేప్స్ తీసుకుందాం మనం. సో కామన్ షేప్స్లో హార్ట్ షేప్ తీసుకుందాం. ఓకేనా. సో ఇట్లా తీసుకొని టెక్స్ట్ సెలెక్ట్ చేద్దాం. టెక్స్ట్ సెలెక్ట్ చేసి చూడండి, అక్కడ మీకు ఒక డాటెడ్ స్క్వేర్ వచ్చింది చూసారా, డాటెడ్ స్క్వేర్ చిన్నగా కనిపిస్తుంది. సో డాటెడ్ స్క్వేర్ వచ్చిన వెంటనే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక కర్సర్ కనిపిస్తుంది చూసారా. సో కర్సర్ కనిపించిన వెంటనే మీరు ఏం చేయాలి, మీరు ఇక్కడ దీనికి ఇక్కడ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ప్లేస్ చేయొచ్చు. చూడండి, ఇన్సర్ట్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ చూడండి అక్కడ. సో కంట్రోల్ ఏ కొట్టేసి ఆర్ ఇట్లా మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దీనికి సెంటర్ పెట్టేసుకోవచ్చు, సెంటర్ అలైన్మెంట్. అండ్ ఇక్కడ మనము ఇంపాక్ట్ ఇవ్వచ్చు. టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం, బాగుంటుంది. టైమ్స్ న్యూ రోమన్ చూడండి. ఇలా ఓకేనా. హార్ట్ షేప్లో టెక్స్ట్ వచ్చింది మనకి. ఇప్పుడు దీనికి బ్రేక్ చేయాలంటే మీరు ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళేసి కంట్రోల్ క్యూ కొట్టండి. ఓకేనా, కంట్రోల్ క్యూ. సో ఇట్లా మనకి ఒక హార్ట్ షేప్లో టెక్స్ట్ వచ్చేసింది. ఓకేనా. అట్లానే మనం ఒకసారి స్టార్ షేప్ తీసుకుందాం. స్టార్ తీసుకుందాం. ఇప్పుడు ఈ స్టార్లో నాకు టెక్స్ట్ రావాలి. ఓకేనా. ఇదే టెక్స్ట్ పెట్టచ్చు, లేదంటే మనం ఆన్లైన్లోంచి టెక్స్ట్ తెచ్చుకుందాం మనం. ఓకేనా. మనము వికీపీడియాలోకి వెళ్దాం. మనం ఏం చేద్దామంటే స్టార్ అని కొడదాం. వాట్ ఈజ్ అ స్టార్? స్టార్కి సంబంధించిన మ్యాటర్ అంతా దొరుకుతాం మనకి. ఓకేనా. కాపీ చేసుకోండి. సో ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ అక్కడ డాటెడ్ స్క్వేర్ వస్తుంది, అది రాగానే కంట్రోల్ వి కొట్టాలి. చూడండి వచ్చిందా. కంట్రోల్ ఏ కొడితే సెలెక్ట్ ఆల్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ మీరు ఫుల్ జస్టిఫై చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనకి మొత్తం సెట్ అవుతుంది అన్నమాట ఆ షేప్లో. ఓకేనా. సో తర్వాత అగైన్ మనము కావాలంటే మీరు ఏదైనా వేరే కలర్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి. ఓకే, షేప్కి కాదు, టెక్స్ట్కి మొత్తానికి మీకు ఏదైనా వేరే కలర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. చూడండి అక్కడ ఇలా. ఓకే. సో తర్వాత దీన్ని మీరు కంట్రోల్ క్యూ కొట్టండి. సో ఇప్పుడు టెక్స్ట్కి షేప్కి కనెక్షన్ బ్రేక్ అయింది. ఓకే. సో ఇలా. ఓకేనా. సో ఐ థింక్ ఇది కూడా మనం ఇల్లుస్ట్రేటర్లో చేసాము అనుకుంటా కదా, చేసాము. సో ఒకవేళ మనకి ఇప్పుడు ఏదైనా ఒక బర్డ్ షేప్ ఉంది అనుకుందాం, బర్డ్ షేప్లో పెట్టాలి. ఓకే, బటర్ఫ్లై పెడదాం. బటర్ఫ్లై షేప్లో పెట్టాలి మనం. ఎట్లా పెట్టచ్చు, నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. చూడండి, బటర్ఫ్లై షేపు మనకి లేదు ఇక్కడ, కోరల్ డ్రాలో లేదు. కానీ మనం బటర్ఫ్లై షేపు తెచ్చుకోవాలి ఎట్లా ఒకట్లా. ఓకేనా. సో ఎలా తెచ్చుకోవచ్చు బటర్ఫ్లై షేపు? సో చూడండి, ఇంటర్నెట్లోంచి మనం తేవచ్చు, కానీ అది ఇమేజ్లా వస్తుంది కోరల్ డ్రాలోకి. కానీ మనకి ఇమేజ్లా వస్తే దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం మనం చూద్దాం ఒకసారి. ఓకే, బటర్ఫ్లై క్లిప్ ఆర్ట్ అని కొడదాం. ఓకేనా, బటర్ఫ్లై క్లిప్ ఆర్ట్. ఓకే, ఇది తీసుకుందాం. ఓకేనా, ఇది తీసుకుందాం. సో ఇట్లా ఓకే కదా. అయితే
ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి, సేవ్ చేయాలి. ఫస్ట్ మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుందాం. బటర్ఫ్లై, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని నేను CorelDRAWలోకి ఓపెన్ చేయాలి. రైట్ క్లిక్, ఓపెన్ విత్ CorelDRAW. ఓకే, CorelDRAWలోకి ఓపెన్ చేసినప్పుడు ఇది ఒక బిట్ మ్యాప్ లాగా వచ్చింది నాకు. బిట్ మ్యాప్ అంటే ఏంది, ఇమేజ్. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఒక షేప్లోకి కన్వర్ట్ చేయాలి, ఓకేనా. అంటే ఒక నార్మల్ షేప్లోకి. సో ఎట్లా చేస్తాను నేను నార్మల్ షేప్లోకి? చూడండి, ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంది. చూడండి, ట్రేస్ బిట్ మ్యాప్ అని. ట్రేస్ బిట్ మ్యాప్. సో దీంట్లో నేను ఏం చేయొచ్చు అంటే నార్మల్ ఇమేజెస్ని ఒక షేప్ లాగా మార్చుకోవచ్చు, ఓకేనా. ఇగో ఇట్లా క్లిప్ ఆర్ట్ అని ఉంది, చూసావా. క్లిప్ ఆర్ట్ అని సెలెక్ట్ చేసి, సో చూడండి ఇప్పుడు ఇది యాక్చువల్లీ పైన ఉన్నది ఇక్కడ ఇమేజ్, ఇక్కడేమో షేప్, కింద ఒక షేప్ క్రియేట్ అయిపోయింది, ఓకేనా. సో మీరు కావాలి అంటే ఇగో డీటెయిల్స్ ఇక్కడ మ్యాక్సిమం ఉంది, డీటెయిల్స్ తక్కువ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు, చూడండి. కానీ మనము డీటెయిల్స్ మ్యాక్సిమం పెడదాం, ఓకేనా. ఇక్కడ మీకు ట్రేస్ టైపు, అవుట్లైన్, ఓకే. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు, ఇక్కడ మీకు గ్యాప్స్ లాగా వచ్చేసింది ఇక్కడ, చూడండి. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ఓకే కొడతాను, ఓకేనా. ఓకే కొట్టేసి చూడండి, ఇప్పుడు నాకు ఒక బిట్ మ్యాప్ వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని వచ్చింది, చూసారా. ఇక్కడ గ్రూప్ ఆఫ్ 1 4 6 7 ఆబ్జెక్ట్స్. సో చూడండి, గ్రూప్ ఆఫ్ 1 4 6 7 ఆబ్జెక్ట్స్. సో నేను యాక్చువల్లీ అన్గ్రూప్ చేసుకోవచ్చు, ఓకే. సో చూడండి, అన్గ్రూప్ చేస్తే నాకు ఫుల్ ఇట్లా వచ్చేసింది. సో నేను ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక బౌండరీ తయారు చేసుకోవచ్చు, ఓకేనా. బౌండరీ చేసుకొని ఈ బౌండరీకి నేను ఒక కలర్ ఇచ్చుకోవచ్చు ఇట్లా. సో ఇవి నేను డిలీట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. చూడండి, నాకు ఒక బౌండరీ వచ్చింది. అయితే నాకు యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఏం కావాలి ఎగ్జాక్ట్లీ, టెక్స్ట్ ఈ షేప్లో నేను పేస్ట్ చేయాలి కదా. సో దీనికి ఫిల్ ఆఫ్ చేసేస్తాను. ఫిల్ ఆఫ్ చేస్తే నాకు ఓన్లీ ఇగో అవుట్లైన్ ఒకటి కనిపిస్తుంది నాకు ఇట్లా, ఓకేనా. అయితే ఈ అవుట్లైన్ ఇంకా ఒక ఆబ్జెక్ట్లా లేదు, ఓకేనా. ఒకసారి చూద్దాం, ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం మనం. టెక్స్ట్ ఇప్పుడు వస్తుందో లేదో దీంట్లో ఒకసారి ట్రై చేద్దాం. వస్తే ఓకే, లేకపోతే మనం వేరే ఆప్షన్ చూడాలి. ఓకే, వస్తుంది. సో ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేసుకొని ఆల్రెడీ పేస్ట్ చేసా కదా, ఆల్రెడీ కాపీ చేసా కదా, Ctrl+V కొడదాం. అయ్యో వచ్చిందా. సో Ctrl+A అండ్ మనం సైజు తగ్గిద్దాం కావాలంటే. ఓకేనా. అండ్ దీనికి ఫుల్ జస్టిఫై చేద్దాం, ఓకేనా. సో ఇలా అగైన్ మనము దీనికి Ctrl+Q కొడదాం, ఓకే. అండ్ దీన్ని మనం డిలీట్ చేసేద్దాం. సో చూడండి, బటర్ఫ్లై షేప్లో మనకి వచ్చేసింది టెక్స్ట్. సో ఇట్లా ఏ షేప్లో అయినా, నాట్ ఓన్లీ మనకి ఇట్లా ఇక్కడ ఉన్న షేప్సే కాదు, ఈ షేప్సే కాదు, మనం ఇక ఇట్లా బయట నుంచి తెచ్చుకొచ్చిన షేప్స్లో కూడా మనము పెట్టుకోవచ్చు టెక్స్ట్, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ థింగ్ ఇది మనం సైజ్ సెట్ చేసుకోవాలి. సో సైజ్ ఇది చూడండి, ఇక్కడ మనకి బిజినెస్ కార్డ్, డైరెక్ట్ బిజినెస్ కార్డ్ ఉంది మనకి, చూసారా. మీరు నోట్ చేసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ ఉంది మనకి. సో నెక్స్ట్ ఈజ్, సో ఇప్పుడు బేసిక్ డిజైన్ మనము, ఓకే. బేసిక్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేసేద్దాం, ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్లో మనం ఏం చేద్దాం, సో ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ
ఒక రెక్టాంగిల్ వచ్చేస్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఆ రెక్టాంగిల్కి మీరు ఏదైనా ఇట్లా కలర్స్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా. అండ్ మనం కావాలి అంటే గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. సో F11 కొడదాం. F11 కొట్టేసి మనము ఇక్కడ చూడండి, కావాలంటే ఇట్లా గ్రీనిష్ గ్రేడియంట్ ఇచ్చుకోవచ్చు మనం, ఓకేనా. కావాలంటే ఇట్లా ఇచ్చేసుకోవచ్చు మనం, ఓకేనా. రైట్. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే దీని మీద ఒక డిజైన్ లాగా వేస్తాను నేను. ఇక్కడ నేను ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటా, ఓకే. సో దీన్ని ఇట్లా టాప్లో పెడదాం, ఓకే, ఓకేనా. సో సింపుల్గా మనం డన్ పెట్టేద్దాం, ఓకే. డన్ పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఫస్ట్ కన్వర్ట్ టు కర్వ్ చేద్దాం. కంట్రోల్ క్యూ కన్వర్ట్ టు కర్వ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను షేప్ టూల్ తీసుకుంటా, ఇక్కడ క్లిక్ చేస్తాను, డబల్ క్లిక్ చేస్తాను దాని మీద. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇలా ఒక పాయింట్ వెళ్ళిపోతుంది. చూడండి ఇలా వచ్చింది మనకి, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి నేను గ్రేడియంట్ ఇస్తాను ఒకటి మంచిది. సో ఒక సంథింగ్ లైక్ ఆరెంజిష్, ఓకే. ఓకేనా. అండ్ దీనికి మీరు కావాలంటే ఇట్లా సెంటర్ ఇచ్చుకోండి, ఇలా, రైట్. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తా అంటే నేను ఒక షాడో ఇద్దాం మనం. ఓ సారీ, ట్రాన్స్పరెన్సీ టూల్ ఇచ్చినాను. షాడో, డ్రాప్ షాడో. వచ్చిందా షాడో? ఒక లైట్ షాడో వచ్చింది మనకి. సో దీనికి కావాలంటే మనం ఇంకొంచెం సెట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ, ఇంకా మంచిగా కనిపించాలంటే. అండ్ ఒకవేళ దీనికి మీకు ఒకవేళ మరీ ఇది అంత ఏమంటారు లైట్గా రావద్దంటే చూడండి, ఓకేనా. సో ఇట్లా వచ్చాను. సో నెక్స్ట్ ఈజ్ నేను ఇక్కడ ఇంకొక ఇట్లా తీసుకుంటా, ఓకేనా. సో నాకు ఇదే కలర్ కావాలి. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఓకే. సో మనం ఈ కలర్ సేవ్ చేసుకొని ఉంటే అప్లై అయ్యేది. సో ఏం చేయొచ్చు మనం, ఫస్ట్ అయితే మనం ఏదైనా నార్మల్ కలర్ ఇద్దాం, ఇచ్చేసి అవుట్లైన్ నన్ను అందాం, ఓకేనా అనేసి F11 కొడదాం. F11 కొట్టేసి నెక్స్ట్ ఏం చేద్దాం మనం. సో ఇక్కడ మనము ఐ డ్రాపర్ తోటి ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐ డ్రాపర్ తోటి, ఓకేనా. సో ఇలా, ఓకేనా. అయిందా. సెంటర్ రేడియల్ ఇచ్చుకోవచ్చు మీరు, ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసి మీరు ఇక్కడ షేప్ టూల్ తీసుకోండి. అయితే ఫస్ట్ దీన్ని మనము కన్వర్ట్ టు కర్వ్స్ అన్నాం, కంట్రోల్ క్యూ. అండ్ దెన్ ఇప్పుడు షేప్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఇట్లా క్లిక్ చేస్తాను, ఓకేనా. సంథింగ్ లైక్ దిస్. అండ్ దీన్ని మనము ఇట్లా కిందకి లాక్కున్నాం. ఓ సారీ, దీనికి కింద, ఓకే. సో ఇట్లా. అండ్ దీనికి మనం కొంచెం ఇట్లా పెట్టుకుందాం, ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. సో తర్వాత దీనికి ఏం చేద్దాం మనం, ఒక డ్రాప్ షాడో ఇద్దాం, ఓకే. ఓకే, ఒక పని చేద్దాం. మనకి కొంచెం దీని డ్రాప్ షాడో సరిగా రావట్లేదు, పైన దాన్ని ఎఫెక్ట్ అవుతుంది, దీనికి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్.
రైట్. అర్థమైందా? సో చూడండి, ఇప్పుడు ఇంకొక పని చేద్దాం మనం. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇట్లా లాగాం. ఓకే, సో చూడండి ఇక్కడ. సో దీనికి ఈ పింక్ కలర్ రెక్టాంగిల్కి మనం ఒక కలరింగ్ ఇద్దాం. ఓకే, ఓకేనా? కొంచెం బెటర్ కలర్ ఇద్దాం, రెడ్ అండ్ పింక్ ఇద్దాం, బాగుంటుంది. ఓకే, కొంచెం లైట్ పింక్ ఇస్తాం అవన్నీ. ఓకే, సో దీన్ని పెట్టుకొని మీరు జీ క్లిక్ చేసుకోండి. అట్లా. ఓకే, సో సంథింగ్ ఇట్లా ఒక మెయిన్ స్ట్రక్చర్ క్రియేట్ చేశాను. ఓకేనా, మన విజిటింగ్ కార్డ్. సో ఇప్పుడు ఇక్కడ నేను టెక్స్ట్ పెడతాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి నీట్గా రావాలి. ఓకేనా? సో టెక్స్ట్ ఎట్లా పెడతా నేను? బ్యాక్గ్రౌండ్ మీరు లేయర్ని మీరు లాక్ చేసుకోండి, న్యూ లేయర్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా, న్యూ లేయర్ తీసుకొని, సో ఇక్కడ మనము ఇందాక మనము ఆల్రెడీ ఒకటి చేసాం కదా, ఎలిప్స్ తోటి. సో అట్లా మనం చేసుకోవచ్చు. సో ఏం చేద్దాం మనం? ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఓకే యానిమేషన్ సెంటర్ అని పెడదాం. సింపుల్గా నేను ఈసారి నేను ఏం చేస్తానంటే ఇట్లా సర్కిల్ మీద బదులు ఒక ఎలిప్స్ తీసుకుంటాను. సారీ, ఎలిప్స్ మీద బదులు ఒక ఆర్క్ తీసుకుంటా, ఆర్క్ షేప్ ఇట్లా. ఇలా ఓకేనా? సో ఇలా తీసుకొని, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? నేను దీని మీద టెక్స్ట్ పెడతాం. ఓకేనా? సో డైరెక్ట్ మీరు యానిమేషన్ ట్రైనింగ్ సెంటర్ అని పెట్టేసుకోండి. ఓకేనా? ఓకే, సో దీన్ని మనము బోల్డ్ చేద్దాం. ఓకే, బోల్డ్ వేసి దీని మీద కూర్చోబెడదాం. ఎట్లా కూర్చోబెడతాం? టెక్స్ట్ ఫిట్ టెక్స్ట్ పాత్. ఓకే, సో దీన్ని ఇంపాక్ట్ తీసుకుందాం మనం. తీసుకొని సో కావాలంటే దీన్ని కొంచెం ఆఫ్ సెట్ వాల్యూని కొంచెం మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? ఇది ఇట్లా ప్లేస్మెంట్కి ఎగ్జాక్ట్లీ మనకి ఇట్లా సెంటర్లోకి వచ్చేలాగా కొంచెం సెన్సిటివ్. కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ ఉంది కదా? ఇప్పుడు కరెక్ట్ ఉంది, రైట్? సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇంకొకటి ఇట్లా తీసుకోవచ్చు, కింద నుంచి ఇట్లా వెళ్ళేది. సో ఎట్లా తీసుకోవచ్చు మనం? సో ఫస్ట్ మనం ఇట్లా బ్రేక్ చేద్దాం దీనికి. ఓకేనా? కన్వర్ట్ టు కాస్ట్ చేసేసి నేను ఏదైతే ఉందో ఇట్లా, ఓకేనా? సో ఏదైతే ఇట్లా ఉందో, సో దీనికి నేను దీన్ని డూప్లికేట్ తీసుకోవచ్చు. ఓకే, నమ్లాక్ ప్లస్ కొట్టండి. సో కొట్టేసి చూడండి ఇట్లా దీనికి డూప్లికేట్ తీసుకోవచ్చు మీరు వర్టికల్లీ. ఓకేనా? ఇలా తీసుకొని మనము ఇట్లా పెట్టుకున్నాము. సో ఇప్పుడు దీని మీద ఒక టెక్స్ట్ రావాలి మనకి. అర్థమైందా? సో ఎట్లా వస్తుంది టెక్స్ట్? సో ఏం పెడదాం మనం? హైదరాబాద్ తెలంగాణ అని పెడదాం. ఓకేనా? సో ఓకేనా?
ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం, ఇంపాక్ట్ పెడదాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది దీనికి రావాలి, కిందకి. సో ఎలా వస్తుంది కిందకి, సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి, టెక్స్ట్ పాత్ వచ్చిందా? సో వచ్చింది. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో సంథింగ్ అయితే ఇంకా దీని సైజులో వస్తే బాగుంటుంది కదా, ఇంకా చిన్నగా రావాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఆఫ్ సెట్ తోటి ఇంకొంచెం పెడదాం, ఐ థింక్ 18 పెడదాము. ఓకే, సో ఇక్కడ మీరు ఆఫ్ సెట్ తోటి దాన్ని పొజిషనింగ్ ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు డిస్టెన్స్ ఫ్రమ్ ద పాత్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే, సో లోపలికి పెట్టచ్చు, బయటకి పెట్టచ్చు. అర్థమైందా? ఓకే, రైట్. రైట్, ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం, మళ్ళీ దీనికి కనెక్షన్ బ్రేక్ చేసుకుందాం మనం. ఓకేనా? కన్వర్ట్ టు టర్వ్స్. సో ఇది మీరు డిలీట్ చేసేసుకోండి. సో ఇట్లా మీరు కావాలంటే ఇట్లా మనం ఇట్లా తెచ్చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఇక్కడ సెంటర్లో ఇందాక ఎన్వలప్ యూజ్ చేసాం కదా. సో మనం అట్లా ఎన్వలప్ యూజ్ చేద్దాం. సో ATC అని పెడదాం. సో ఇది మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఓకే, రైట్. సో ఇది మనం కావాలంటే దీని తర్వాత పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ ATC అనేది ఎట్లా రావాలో నాకు కొంచెం ఒక డిఫరెంట్గా రావాలి. సో నేను ఏం చేస్తానంటే మరి ఒక రెక్టాంగిల్ తీసుకొని ఓకే, సో దీన్ని ఏం చేయాలి, కంట్రోల్ Q కొడదాం. Q కొట్టేసి ఇక్కడ ఒక పాయింట్ ఇట్లా వేసుకున్నాము. ఓకేనా? సో ఎన్వలప్ ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి నాకు, ఇప్పుడు ఇది ఇలా రావాలంటే సో ఎన్వలప్ సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ ఎన్వలప్ ఫ్రమ్ ఇలా. ఓకే, వచ్చేసిందా? సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఒక సర్కిల్ తీసుకుందాం, కంట్రోల్ పట్టుకొని ఇట్లా క్రియేట్ చేద్దాం. షిఫ్ట్ పట్టుకుంటే మీకు సెంటర్ నుంచి వస్తుంది మనకు. ఓకేనా? ఓకే, ఇంత పెట్టుకుందాం. ఓకేనా? షిఫ్ట్ పట్టుకోండి. ఓకేనా? రైట్. సో దీన్ని మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి కావాలంటే కొంచెం థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, చేసుకొని నమ్లాక్ ప్లస్ కొడదాం. నమ్లాక్ ప్లస్ కొడితే ఏమవుతుంది, ఇంకొక డూప్లికేట్ వస్తుంది. ఓకే, ఏమైంది? ఓకే, సో తర్వాత ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్
ఒక స్టార్ పెడదాం ఇక్కడ. ఓకేనా, కలర్లు తర్వాత మార్చుకోవచ్చు. చూడండి, అలైన్మెంట్ గైడ్స్ పెట్టుకోండి. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్గా ఒక ఈక్వల్ లైనింగ్లో అలైన్మెంట్లో వస్తాయి. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, దీనికి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ కలర్ ఇవ్వచ్చు మనము. బ్లూ బాగుంటుంది కదా, సారీ, మొత్తాన్ని కంట్రోల్కి కొడదాం. అండ్ ఇక్కడ చూడండి ఈ అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూడండి. ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ చెప్తాం, వీటిని మేము స్కేల్ చేయగానే థిక్ అవుతాయి. సో అలా అవ్వకూడదు. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి అవి నార్మల్ ఆబ్జెక్ట్స్ అయిపోతాయి. ఓకేనా, అలా. సో ఇప్పుడు మీరు ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు దీనికి. అన్నిటికీ మనము బ్లూ ఇద్దాం. ఓకేనా, సో వీటికి కూడా మనం బ్లూ ఇవ్వచ్చు. ఇవి ఇప్పుడు అవుట్లైన్స్ కావన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము గ్రూప్ చేసేద్దాం. చేసేసి షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ పెడదాం. సో మీరు కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ చేస్తేనే మీరు ఏం చేయొచ్చు, అది స్కేల్ చేసినప్పుడు ఇట్లా థిక్ అవ్వకుండా ఉంటుంది మీకు. ఓకేనా, రైట్. ఓకే, సో ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనము వర్డ్స్ టైప్ చేద్దాం. ఓకేనా, సో డైరెక్ట్ మనము ఇంపాక్ట్ పెడదాం. సో దీనికి మనము ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం. ఓకేనా, ఎలా ఎలా ఓకే. ఓకేనా, సో ఇక్కడ మీరు కావాలంటే ఇగో ఇక్కడ 2 పాయింట్ లైన్ తీసుకోండి. 2 పాయింట్ లైన్ ఎక్కడ ఉంది? 2 పాయింట్ లైన్ ఏమైనా అందరు బిజీ అయిపోయారు? సో దీనికి కొంచెం మనము హెయిర్ లైన్ ఇద్దాం. హెయిర్ లైన్ కాదు, కొంచెం 0.5 అట్లా. ఓకేనా, రైట్. సో ఇక్కడ కావాలంటే మీరు హైదరాబాద్, తెలంగాణ, ఏం విక్రమ్ ఏమన్నా అంటున్నావా? ఏమంటున్నావు? హైదరాబాద్ తెలంగాణకి కామా ఫుల్ స్టాప్ లేకుండా, కామా ఫుల్ స్టాప్ లేదంటావా? పెట్టాలంటావా? సరే పెడదాం, మీకోసం పెడతాం. సో కొంచెం దీనిగో ఇట్లా ఇటాలిక్లో పెట్టుకోవచ్చు. ఇట్లా ఇంకో ఇట్లా, అర్థమైందా? ఓకే, అర్థమైందా?
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మీ అడ్రస్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఓకేనా? అడ్రస్కి చూడండి, నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. అడ్రస్ పెట్టుకోవాలంటే మనం ఒక ఐకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఇంకోటి ఏమో ఈమెయిల్. ఫోన్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ది నేను తీసుకొస్తాను నేను. ఓకేనా? సో ఎట్లా చేస్తాం మనం ఐకాన్ ఫైండర్లోకి వెళ్ళచ్చు. ఓకేనా? సో ఇది యాక్చువల్లీ ఇది వన్ సైడ్ ఆఫ్ విజిటింగ్ కార్డ్. ఓకేనా? మీకు 2 సైడ్స్ చేయాలంటే చేసుకోండి మీరు. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ఫోన్ నెంబర్ వస్తుంది కదా, ఫోన్ అని కొడదాం. ఫోన్ అంటే చూడు, మీకు ఇక్కడ చాలా ఫోన్ ఐకాన్స్ వస్తాయి. ఫ్రీ అని కొట్టండి. ఫ్రీలో మనము ఇగో ఇది తీసుకుందాం. దిస్ ఈజ్ ఫ్రీ కదా. సో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూడండి, ఎస్విజి డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విజి ఎందుకు డౌన్లోడ్ చేయాలి? దానికి మనం కలర్ ఇవ్వచ్చు. ఎస్విజికి మనం డైరెక్ట్గా కలర్ ఇవ్వచ్చు. సో ఇది ఒకటి డౌన్లోడ్ చేసేస్తాను. అదే పిఎన్జీ తీసుకున్నారనుకో, మళ్ళీ దాన్ని మీరు బిట్ మ్యాప్ నుంచి క్లిప్ ఆర్ట్కి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆ ప్రాబ్లం లేకుండా మీరు ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ ఫోన్తో పాటు ఇంకేముంటుంది, ఈమెయిల్ కొడదాం. ఓకేనా? సో చూడండి, దిస్ ఈజ్ ఈమెయిల్. సో ఫ్రీ తీసుకోండి. ఓకేనా? ఐ థింక్ దిస్ ఈజ్ ఫ్రీ. ఇది ఫ్రీ. ఇది టైం తీసుకుంటుంది అబ్బాయి. ఓకే, డౌన్లోడ్ చేయండి. ఓకే, ఈమెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అడ్రస్. ఇంకోటి ఏమైనా ఉంటుందా? లొకేషన్ అంటే అడ్రస్సే కదమ్మా. ఓకే ఓకే, వెబ్సైటు, అడ్రస్. ఓకేనా? ఓకే, అడ్రస్ కొడదాం. సో అడ్రస్కి ఇది దిస్ ఈజ్ కరెక్ట్. ఇది సెట్ అవుతుంది మనకి. ఎస్విజిఏ తీసుకోండి, స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్. ఎవరైనా అడిగారు అనుకో ఎస్విజి అంటే ఏంది, స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ అని చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఈజ్ ఎస్విజి అయిపోయింది, అడ్రస్ అయిపోయింది, ఈమెయిల్ అయిపోయింది, ఫోన్ అయిపోయింది, వెబ్సైట్. ఓకే, వెబ్సైట్కి ఇది ఎట్లా వస్తుంది, ఇవి బాగుంటాయి. ఓకేనా? సో ఇప్పుడు 4 అయిపోయినాయి మనకి. ఎక్కడ డౌన్లోడ్ అయినాయి? డౌన్లోడ్స్లో అయినాయా? ఇక్కడ అయినాయి. సో ఇవి 4ని నేను కాపీ చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకుంటా డైరెక్ట్. ఐకాన్స్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ ఫోన్ని తీసుకొద్దాం. రైట్ క్లిక్, ఓపెన్ విత్ కోరల్ డ్రా. ఓకేనా? సో ఫోన్ వచ్చిందా? అయితే ఏ కలర్లో ఉంటే బాగుంటుంది ఇది? ఇక్కడ పెట్టాలి నేను. ఐ థింక్ వైట్ బాగుంటుందేమో నాకు తెలిసి. ప్యూర్ వైట్. ఎల్లో బాగుంటుందా? ఎల్లో ట్రై చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఎల్లో బాగానే ఉంది కదా. సో మీరు ఈ లోపల ఏదైనా వేరే కలర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఎట్లా పెడతారు లోపల కలర్? స్మార్ట్ ఫిల్ వాడచ్చు. చూద్దాం ఒకసారి. స్మార్ట్ ఫిల్ పనిచేస్తుందా? ఓకే ఓకే. సో ఇప్పుడు దీనికి మీరు కావాలంటే గ్రూప్ చేసేసుకోండి. దీన్ని ఇక్కడ పెట్టండి. రైట్, ఇట్లా పెట్టేద్దాం. రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్? ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ కాదు, అడ్రస్. ఈమెయిల్ కదా, ఐకాన్స్. సో ఈమెయిల్.
ఓకే. సో ఈమెయిల్ కూడా మనము ఎల్లో కలర్ ఇచ్చేద్దాం. ఓకే. కొంచెం పెద్ద చేసుకోవచ్చు కావాలండి. ఓకే. ఓకే. నెక్స్ట్ అడ్రస్ కదా. అడ్రస్ వెబ్సైటా? చూడండి ఒకసారి అది కరెక్ట్ అలైన్మెంట్ ఉందో లేదా. అలైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అలైన్మెంట్ గైడ్స్ ఉన్నాయా? ఆన్ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఓకే. నెక్స్ట్ ఈజ్ సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈజ్ అడ్రస్. సో దీనికి కూడా మనం ఎల్లో ఇచ్చేద్దాం. అన్నిటికీ ఒకటే కలర్ ఇవ్వండి. ఓకేనా? రైట్. ఓకే. సో జస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇక వాల్యూస్ పెట్టేసేయాలి. ఓకేనా? సో సంథింగ్ నెంబర్ చెప్పండి ఎవరిదైనా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సో దీనికి ఇంపాక్టే బాగుంటుంది. కావాలంటే ఆల్టర్నేట్ నెంబర్ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. ఓకే. ఇంకా ఆల్టర్నేట్ నెంబర్ ఏమన్నా 100 పెడదామా? 101. సో ల్యాండ్లైన్ నెంబర్ పెట్టచ్చు. ఓకేనా? ఓకే. 40-27173456. ఓకే. సో ఇట్లా అనమాట. సో కాకపోతే కలర్స్ వీటికి ఇట్లా ఎల్లోనే ఇచ్చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈజ్ ఈమెయిల్ కదా. చెప్పండి ఈమెయిల్ చెప్పండి ఎవరిదైనా. పి వినయ, అనురాగ్ @gmail.com. ఇట్లా ఎంత ఈజీ ఉంటాయా ఎవరైనా? అనురాగ్ 123. 143 పెడదాం. ఓకేనా? సో అలైన్మెంట్ చూసుకోండి ఒకసారి. ఓకే. ఓకే. సో తర్వాత మనము వెబ్సైట్. ఓకేనా? సో యాక్చువల్లీ ఇది కంపెనీ కాబట్టి ఇట్లా అనురాగ్ అని పెట్టకూడదా, ఇన్ఫో అని పెట్టాలి. యాక్చువల్లీ కంపెనీ కాబట్టి ఇది కంపెనీ విజిటింగ్ కార్డ్, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నా. సో www. సంథింగ్ ఇది ఏంటిది, యానిమేషన్ సెంటర్. ఓకే. atc.com. ఏమంటారు? ఏదైనా చెప్పండి, ఏదో అంటున్నారు మీరు. ఓకేనా? ఓకే.
దెన్ అండ్ అడ్రస్ పెట్టేద్దాం. ఓకే, ఏం పెడదాం అడ్రస్? ఇది పెట్టేద్దాం. చిరంజీవి బృందావన్. ఓకే, ఓకేనా? సో ఇంకా అడ్రస్ ఇది ఇంకా మనం ఎలాబొరేట్గా పెట్టచ్చు. అంటే ఇట్లా ఎక్స్ట్రా మ్యాటర్ కూడా ఉంటుంది. సంథింగ్ లైక్ దిల్సుఖ్నగర్, హైదరాబాద్. ఓకే, 500032. ఓకే, ఓకేనా? సో దీన్ని యాక్చువల్లీ ఒక 2 లైన్స్ చేసేద్దాం. అదే అదే తన పేరేంటి? అమ్మాయి హీరోయిన్ అడగాలి. ఆ హీరోయిన్ పేరు సోనియా. ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఈ సోనియా కాదు, సారీ, ఆ సినిమాలో. ఓకేనా? ఓకే, సో మనం ఇట్లా పెట్టిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పని చేద్దాం. దీని మీద ఒక ప్యాటర్న్ ఒకటి మంచి ఇంట్రెస్టింగ్ది పెడదాం దీని మీద. ఓకే, సో ప్యాటర్న్ చూడండి, మీకు ఇక్కడ ఏమంటారు, పిరమిడ్ ప్యాటర్న్ అని కొడదాం ఒకసారి. ఓకేనా? ఇట్లాంటివి సంథింగ్ లైక్ దిస్. అయితే దీన్ని పిరమిడ్ అంటారా, దీన్ని ఏదో అంటారు యాక్చువల్లీ. పిరమిడ్ అంటారా, ఇట్లాంటివి. ఓకేనా? సో దీన్ని నేను అది తీసుకుందాం మనం. సో మన ఐకాన్స్ దాంట్లో పెట్టేద్దాం. అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోండి ఎప్పుడైనా. దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్. ఓకేనా? జస్ట్ ఒక చిన్న ఎడిటింగ్ చేద్దాం దీన్ని. ఇమేజ్ ఎడిటింగ్ అయితే మనం ఫోటోషాప్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఏమైంది సోనియా, బిజీ అయిపోయాను? అందరికీ ఏదో లోకంగా ఉన్నారు అందరు. ఏమంటావు? ఏదో దిల్సుఖ్నగర్లోనే ఉన్నారా? ఓకే, సో దీన్ని ఇట్లా క్రాప్ చేసుకోండి. ఓకే, అండ్ ఒక పని, దీన్ని మనము బ్లాక్ అండ్ వైట్ చేద్దాం. అయితే బ్లాక్ అండ్ వైట్ నేను కొరల్ డ్రాలో చేస్తాను. ఓకే, సో చూడండి ఎట్లా చేస్తాను. సో డిజైన్ ట్రయాంగిల్స్ అని పెడదాం. ఓకే, డెస్క్టాప్లో సేవ్ చేసేసాం. ఓకేనా? సో ఏం చేయాలి నెక్స్ట్, దీన్ని మనము ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇగో ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఇది తీసుకున్నా కదా నేను. సో దీన్ని ఫస్ట్ మనము బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? అండ్ ఇది ఇక్కడ వస్తుంది మనకి యాక్చువల్లీ. ఇది ఎక్కడ రావాలి, మన బ్యాక్గ్రౌండ్ లేయర్లో రావాలి. ఓకేనా? సో Ctrl+X కట్, మన బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని Ctrl+V కొడదాం. ఓకేనా? సో ఈ లేయర్లోకి రావాలి మనకి. ఓకేనా? సో ఈ లేయర్లోకి వచ్చిన తర్వాత సో చూడండి ఇక్కడ. సో దీన్ని మీరు ఇట్లా సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఓకే,
సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఎట్లా చేస్తాం బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్? సో చూడండి, మనకి ఇక్కడ ఎఫెక్ట్లో అడ్జస్ట్ అని ఉంది, ఇక్కడ ఎఫెక్ట్స్లో అడ్జస్ట్, అండ్ ఇక్కడ మనకి డీసాచురేట్ అని ఉంది, చూడండి డీసాచురేట్. ఎఫెక్ట్స్లో అడ్జస్ట్, డీసాచురేట్. ఓకేనా? సో ఇది అయిపోగానే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇది నాకు యాక్చువల్లీ మన డిజైన్ని, అంటే మనం ఏదైతే ఇందాక ఒక డిజైన్ చేసామో దాన్ని ఇట్లా కంప్లీట్గా హైడ్ చేస్తాం. సో దీనికి మనం ట్రాన్స్పరెన్సీ టూల్ ఇద్దాం మనం. ఓకేనా? ట్రాన్స్పరెన్సీ టూల్లో మనము యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ తీసుకుందాం. ఓకేనా? యూనిఫామ్, ఐ థింక్ దీని గురించి నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో చూడండి, దీన్ని మీరు కొంచెం ఒపాసిటీ ఇది పెంచుకోండి, ఇట్లా ట్రాన్స్పరెన్సీ. ఓకేనా? సో ఇట్లా లైట్గా వచ్చేలా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? దీన్ని మీరు ఇంకో రకంగా కూడా చేయొచ్చు యాక్చువల్లీ. దట్ ఈస్, చూడండి ఇక్కడ మీకు బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి, చూసారా? బ్లెండింగ్ మోడ్స్ మల్టిప్లై అండ్ కలర్ డాట్స్ కూడా ఉంది మనకి. చూడండి, కలర్ డాట్స్ అండ్ ఆల్సో హార్డ్ లైట్ కూడా ఉంది. కలర్ డాట్స్ బాగుంది అన్నిటికన్నా, సాఫ్ట్ లైట్ కూడా ఉంది. ఇలా లైట్గా వచ్చింది మనకి డిజైన్. ఓకేనా? సో ఇదొక వన్ సైడ్ ఆఫ్ ద బిజినెస్ కార్డ్. ఒక కావాలంటే ఇంకో సైడ్ కూడా మీరు సేమ్ ఇదే డిజైన్లో చేసుకోవచ్చు. మ్యాటర్ ఇక మీ ఇష్టం, ఏం మ్యాటర్ పెడతారనేది. అండ్ దీన్ని ఫైనల్లీ మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఏం చేద్దామంటే, దీనికి ఒక వైట్ అవుట్లైన్ ఇద్దాం, బాగుంటుంది. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. రైట్, అండ్ దీన్ని ఇప్పుడు ఫైనలీ మనము ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకేనా? సో ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తారు? అండ్ ఇక్కడ మీరు ఏదైనా యానిమేషన్ది ఒక చిన్న బొమ్మలా పెడతాం. ఒక ఫైనల్ ఒక పని చేద్దాం, చిన్నది బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంటీ స్పేస్ వచ్చింది కదా మనకి. సో 3D యానిమేషన్ క్యారెక్టర్ అని తీసుకున్నాం. ఓకేనా? క్యారెక్టర్ PNG అని కొడతాను. ఓకే, ఇది బాగుంది కదా? ఇది 3 నుంచున్నది పెడదాం. ఓకేనా? సో ఇది బాగానే ఉంది కదా? ఒకవేళ ఇది 3 అంటే ట్రాన్స్పరెన్సీ రాలేదంటే మనం కొంచెం మళ్ళీ ఫోటోషాప్లో ఎడిటింగ్ చేయాలి. ఓకే, ఒకసారి ఓపెన్ చేద్దాం. వచ్చిందంటవా? RGB తీసుకోండి. ఓకేనా? సో తీసుకొని మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా ఆబ్జెక్ట్ సెలెక్షన్ తీసుకోండి, సెలెక్ట్ సబ్జెక్ట్ అనండి. సెలెక్ట్ సబ్జెక్ట్ అనేసి ఎంత టైం తీసుకుంటుంది. ఓకే, Ctrl+Shift+I కొట్టండి, కొట్టి డిలీట్ కొట్టేసండి. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ మనము ఇక్కడ ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్ అంటే ఏంది మనకి? ఓకే, ఇట్లా వచ్చేస్తాం మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని మనము డైరెక్ట్ PSDలో సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఫోటోషాప్ ఫైల్ని మనము అందులోకి తీసుకెళ్ళచ్చు. ఓకేనా? ఏమనిద్దాం పేరు? ఓకే యానిమన్ పెడదాం. ఓకే, పెట్టేసానా? ఇప్పుడు మనము డైరెక్ట్ ఫైల్ ఇంపోర్ట్ ఐకాన్స్లోకి వెళ్దాం, PSD తీసుకున్నాం. ఓకేనా? ఓకే, PSD ఫైల్ పెట్టేసిన డైరెక్ట్.
ఓకే రైట్. చూడండి. అండ్ ఇప్పుడు దీన్ని మనము ఫైనలీ ఎక్స్పోర్ట్ చేద్దాం. కావాలంటే ఇక్కడ ఒక చిన్న క్యాప్షన్ కూడా పెట్టాను. ఓకే, జాయిన్ టుడే. ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఆర్ ఇంకా దీనికంటే బెస్ట్ పెడదాం. ఇట్లా ఇది బాగాలేదు, జాయిన్ టుడే బదులు ప్రీమియర్. ఓకే, ప్రీమియర్ యానిమేషన్ ఇన్స్టిట్యూట్. ఎలా సో ఒక యానిమేషన్ సెంటర్ విజిటింగ్ కార్డ్ లాగా. ఓకే, రెడ్ ఇస్ బెటర్. రైట్. ఏంటంటే ఇట్లా మరీ ఎంటీ స్పేసెస్ ఉండకూడదు, బాగుండదు. ఎక్స్పోర్ట్ చేసేద్దాం ఫైనల్గా. సో ఎక్స్పోర్ట్ నేను దేంట్లో చేస్తా, మనం ఎస్విజిలో చేయొచ్చు, లేదంటే పీడిఎఫ్లో చేద్దాం. పీడిఎఫ్ విజిటింగ్ కార్డ్. మీకు ఇంకొక అసైన్మెంట్ ఇవ్వాలా వద్దా? నెక్స్ట్ క్లాస్ ఇద్దామా? అందరికీ చేయాలంటే బదగమా? ఓకే, సో చూడండి, ఇదిగో ఇది మన ఫైనల్ అవుట్పుట్ ఇది. ఓకే, పీడిఎఫ్. సో ఇది డైరెక్ట్ రెడీ ఫర్ ప్రింట్ అనమాట మనకి. ఓకే.